నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఇరాన్ పై కొన్ని నెలలుగా దాడులు చేసిన అమెరికా ఇప్పుడు ఆర్థికంగా వెన్నువిరిచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా ఇరాన్కున్న ఆర్థిక సంబంధాలను తెంచేయడమే లక్ష్యంగా అగ్రరాజ్యం కొత్త ఆంక్షలను ప్రకటించింది. టెహ్రాన్తో సంబంధాలు కొనసాగిస్తూ నగదు అక్రమ చెలామణిలో దానికి తోడ్పడే దేశాలను డాలర్ వ్యవస్థ నుంచి దూరం చేస్తామని యుఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. దీనికి ఇరాన్ ధీటుగా స్పందించింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎదుర్కోవడానికి తమ వద్ద 2 ఏళ్ల ప్రణాళిక ఉందని, ప్రతీకార చర్యలు తప్పవని బదులిచ్చింది. ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించడం కొత్తేం కాదు. ఇరాన్కు ప్రపంచంతో ఉన్న ఆర్థిక జీవనాధారాన్ని తెగొట్టడమే తాజా ఆంక్షల లక్ష్యమని బెసెంట్ ప్రకటించారు. అయితే యుఎస్ నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తమ వాణిజ్య భాగస్వాములు గట్టిగా వ్యతిరేకిస్తారని టెహ్రాన్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటు స్పీకర్ గాలిబఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇతర దేశాలతో ఇరాన్కున్న సంబంధాలను తెగొట్టే స్థితిలో అమెరికా లేదన్నారు. అమెరికన్ల ప్రగల్భాలను ఎవరూ నమ్మరు. అమెరికా ఆంక్షల ప్రకటనను పరిగణలోకి తీసుకోబోమని మా వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే మాకు సందేశాలు పంపారు అని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ జాహిద్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మరో ఓటమి తప్పదు. వాషింగ్టన్ విధించిన కొత్త ఆంక్షలను ఎదుర్కోవడానికి మా వద్ద 2 ఏళ్ల ప్రణాళిక ఉంది. ఇరాన్ ప్రజలు, దేశ అధికారుల సంకల్పాన్ని పరీక్షించడానికి వారు చేయగలిగిందంతా చేశారు, కానీ ప్రతిసారి విఫలమయ్యారు అని యుఎస్కు కౌంటర్ ఇచ్చారు. ఇరాన్పై అమెరికా విధించిన తాజా ఆంక్షలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఇరాన్తో పాటు దానికి మద్దతుగా నిలిచిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ తీసుకొచ్చిన ఈ ఆంక్షలతో భారీ మూల్యం వసూలు చేసేందుకు వీలుందని పేర్కొన్నారు. సోమవారం ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్ పేరిట 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ వాటిని ప్రకటించింది.